अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमांसनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषी श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्य निम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे सयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ శ్రీ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న క్రిందటి రోజున పెరుమాళ్ళు ఈ విషయాన్నంతటినీ అమ్మ యొక్క వైభవాన్నంతటినీ కటాక్ష వైభవాన్నంతటినీ కూడా ఒక శ్లోకంలో సమగ్రంగా తెలియచేశారు భట్టర్ వారు. సహస్థిర హరిత్రస వ్రజ విరించిన కించనైః అనోకః బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియం ఇదం సదసదాత్మనా నిఖిలమేవ నిమ్నోన్నతం కటాక్ష తదుపేక్షయోః తవ హి లక్ష్మీ తత్తాండవం. లోకంలో కనిపించేటటువంటి విలక్షణమైనటువంటి వస్తుజాతము కొన్నేమో గొప్పగా కనిపిస్తున్నాయి, కొన్నేమో అంత గొప్పగా కనిపించడం లేదు. దానికి అంతటికీ కూడా కారణము లక్ష్మీదేవి యొక్క కటాక్షముల యొక్క తాండవమే సుమా. ఒక చోట కటాక్షములు పడుతున్నాయి, ఒక చోట కటాక్షములు పడడం లేదు. దానివల్లే నిమ్నోన్నతము తక్కువ స్థితి, ఉన్నత స్థితి అనేటటువంటి విషయాలు జగత్తులో కనిపిస్తున్నాయి అని చెప్పి సదసదాత్మన నిఖిలమేవ నిమ్నోన్నతం. లోకంలో కనిపించేటటువంటి అన్నిటిలో కూడా ఒక గొప్పతనం ఉంది, ఒక గొప్పతనం లేదు అనేటటువంటి విషయం దేనివల్ల వస్తోంది అంటే తత్కటాక్ష తదుపేక్షయోః తవ హి లక్ష్మీ తత్తాండవం. తల్లి నీ కటాక్షములు పడటము పడకపోవటము అనేటటువంటి ప్రభావం చేత లోకంలో కొన్ని గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతున్నాయి, కొన్ని నీచ స్థితిని పొందుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ భట్టర్ వారు ఆ లక్ష్మీదేవి శ్రీదేవి యొక్క కటాక్షముల యొక్క వైభవాన్ని తెలియచేశారు. తర్వాత 2 శ్లోకాలలో ఈ జగత్తంతా కూడా తల్లి కోసమే సృజింపబడింది, లక్ష్మీదేవి కోసమే ఈ జగత్తంతా కూడా, ఆవిడ క్రీడా విలాసం కోసమే ఈ జగత్తంతా కూడా సృజింపబడింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పెరుమాళ్ళు పరమపదంలో ఉన్నప్పటికీ కూడా, అంత నిత్యులతో ముక్తులతో సేవింపబడుతున్నప్పటికీ కూడా, వారిని కూడా మనం చేసేటటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా, జీవులందరూ కూడా తనకి దూరమైపోయారే, మిగిలినటువంటి జీవులందరూ కూడా తమకి దూరమైపోయారే అనేటటువంటి వ్యాకులత ఆ జగత్పతికి జగన్మాతకి ఇద్దరికీ కూడా ఉంటుంది. ఆ జగన్మాత యొక్క కోరిక ఏమిటంటే మిగిలినటువంటి జీవులందరూ కూడా పెరుమాళ్ళ యొక్క పాదార విందాలు చేరాలి అనేటటువంటి కోరిక ఆవిడికి ఉంటుంది. ఆ కోరికను తీర్చి ఆవిడ్ని ఆనందింప చేయడం కోసమే పెరుమాళ్ళు మళ్ళీ మనందరికీ కూడా నామరూపాలు లేకుండా ప్రళయ సమయంలో ప్రకృతితోటి సమానంగా కలిసిపోయామా అన్నట్టుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ కర్ణకళేబరములు పెరుమాళ్ళు ప్రసాదించారు. ఆ తర్వాత సృష్టినంతటినీ కూడా పెరుమాళ్ళు శ్రీదేవి యొక్క లీల కోసమే పెరుమాళ్ళు ఈ సంకల్పం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తర్వాతి శ్లోకంలో భట్టర్ వారు అనుగ్రహించారు. కాలే సంసతి యోగ్యతాం చిదచితోః అన్యోన్యమాలింగతోః భూతాహంకృత బుద్ధి పంచకరణీః
స్వాంత ప్రవృత్తింద్రియైః అండానావరణైః సహస్రమకరోత్ తాన్ భూర్భువః సర్వతః శ్రీరంగేశ్వరదేవి తే విహృతయే సంకల్పమానః ప్రియః అని ఈ శ్లోకంలో పెరుమాళ్ళు సృష్టినంతటినీ కూడా ఆవిడ శ్రీదేవి ఓ శ్రీరంగేశ్వరదేవి, శ్రీరంగంలో శ్రీరంగనాథుడికి పట్టమహిషి అయినటువంటి ఓ దేవి అనేటటువంటి తిరునామంతో సంభావిస్తున్నారు. అసలు దేవి అంటేనే ఆ పదానికి ఉండేటటువంటి నిర్వచనం ఏమిటంటే దీవు క్రీడాయామని, క్రీడించేటటువంటిది. లోకమంతా కూడా తనకి లీలగా ఉండి ఈ లోకాన్నంతటినీ కూడా క్రీడా పరికరణంగా కలిగినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అండాళ్ తల్లి కూడా తిరుప్పావై పాసురంలో ఒక చక్కటి ఒక పాసురంలో ఈ విషయాన్నంతటినీ కూడా తెలియజేస్తుంది. నప్పిన పిరాట్టి పడుకొని కృష్ణ పరమాత్మతోటి శయనించి ఉన్నటువంటి సందర్భంలో ఎలా వీరందరూ కూడా దర్శనం చేశారు, బయట ఉన్నటువంటి గోపికలందరూ కూడా కుత్తు విలక్కెర్య అనేటటువంటి పాసురంలో మనందరికీ కూడా ఈ తత్వాన్నంతటినీ కూడా ఆండాళ్ తల్లి దర్శింపచేస్తుంది. నీలాదేవి ఎలా పడుకుందట, ఒక చేత్తో ఏమో కృష్ణుడిని పట్టుకొని ఉందట, ఇంకొక చేత్తో ఏమో ఒక పూల బంతిని పట్టుకొని ఉందట. ఆ పూల బంతిని పట్టుకొని ఉండటంని పెద్దలందరూ కూడా ఈ విభూతినంతటిని, లీలా విభూతిని అంతటినీ కూడా తనకి లీలోపకరణంగా నప్పిన పిరాట్టి పట్టుకొని ఉందండి. ఆ బంతి దేనికి ప్రతీక, దేనిని సూచిస్తుంది అంటే ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి నారములన్నీ కూడా ఆవిడికి క్రీడా వస్తువులే, ఆవిడ చేతిలో బంతి లాంటివే. ఆ బంతితోటి ఇద్దరూ కూడా, ఆ పూల బంతితోటి ఇద్దరూ కూడా హాయిగా క్రీడిస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఒక చేత్తో పెరుమాళ్ళని, ఒక చేత్తో లీలా విభూతిలో ఉన్నటువంటి జీవులందరినీ పట్టుకొని ఇద్దరినీ కూడా ఒక చోటికి చేర్చేటటువంటి ఘటకురాలు, పురుషకార స్వరూపిణి నప్పిన పిరాట్టి అనేటటువంటి విషయాన్ని అందంగా ఆండాళ్ తల్లి కుత్తు విలక్కెర్య అనేటటువంటి పాసురంలో అందంగా తెలియజేస్తుంది. నప్పిన పిరాట్టి శయనించినటువంటి విధానము, పెరుమాళ్ళని పెరుమాళ్ళకి దగ్గరగా ఉండి పెరుమాళ్ళకి ఆనందం కలిగిస్తూనే జీవులందరినీ కూడా పెరుమాళ్ళ దగ్గరికి చేర్చేటటువంటి పురుషకారణ స్వరూపురాలు ఆవిడ అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పినట్టుగా ఆవిడికి లీలోపకరణమే జగత్తంతా కూడా అని అక్కడ రూపకం చేసినటువంటి విధంగానే ఇక్కడ కూడా భట్టర్ వారు శ్రీరంగేశ్వర దేవి ఓ దేవి సామ్రాజ్ఞి, ఈ జగత్తంతా కూడా లీలా పరికరంగా కలిగినటువంటి ఓ దివ్యాత్మురాలా, ఓ శ్రీరంగేశ్వర దేవి అని అద్భుతంగా ఆవిడ్ని సంభావిస్తూ తే వికృతయే సంకల్పమానః ప్రియః, నీ వినోదం కోసమే, నీకు లీలగా నువ్వు క్రీడించడం కోసమే స్వామి సంకల్పిస్తున్నాడు. నీ ప్రియుడు శ్రీరంగనాథుడు పెరుమాళ్ళు ఈ లోకాలన్నిటినీ కూడా సృజించాలని సంకల్పించడం దేనికోసము అంటే నీ లీలా వినోదం కోసమే అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? కాలే సంచిదచిదోః అన్యోన్యాలింగతో సతోః, అన్యోన్య ఆలింగనతో ప్రళయంలో లోకాలన్నీ కూడా సమసిపోకుండా తన ఉదరంలో ప్రళయ జలాలు ముంచేస్తుంటే లోకంలో ఉన్నటువంటి జీవతత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని పెరుమాళ్ళు కాపాడినటువంటి స్థితిలో ఆ జీవతత్వము, ప్రకృతి తత్వము రెండూ కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయాయా, ఒకదాంతో ఒకటి రెండు తత్వములు వేరైనప్పటికీ కూడా రెండు కలిసిపోయాయా అన్నట్టుగా కలిసిపోయి ఉంటాయండి. అచిత్ అవిశేషితాన్ ప్రళయసీమని సంసరత, అచిత్తు వలె ప్రళయసీమలో సంచరించేటటువంటి జీవులు. ఆ ముందు ఎలా ఉంటుంది పెరుమాళ్ళ యొక్క ఉదరంలో అంటే అచిత్తులాగే పాపం పడి ఉంటారు. ఎటువంటి ప్రయోజనం లేకుండా మనం అందరం ఎలా పడి ఉంటాము అంటే అటు పోని భోగాన్ని అనుభవించడానికి ఉండదు, కర్మానుభవం చేయడానికి కూడా వీలైనటువంటి స్థితి. ఇప్పుడైతే శరీరం మన పుణ్యపాపాలకి తగినట్టుగా శరీరాలు లభించాయి,
దానికి తగినట్టుగా కర్మానుభవం చేస్తున్నాం. ఆ దశలో ప్రళయంలో పరమాత్మ చేత రక్షింపబడి ఆయన ఉదరంలో సంరక్షింపబడినటువంటి సందర్భంలో కర్మానుభవము చేయలేము. అలా నిత్యులు ముక్తులు నిత్యము పెరుమాళ్లను సేవిస్తూ ఆనందాన్ని అనుభవించేటటువంటి భోగానుభవము చేయలేము. అలా కర్మానుభవానికి భోగానుభవానికి కూడా పనికిరానటువంటి స్థితిలో కనీసం పెరుమాళ్లని ప్రార్థిద్దామా అంటే ఇంద్రియాలు మనస్సు ఏమీ లేనటువంటి స్థితిలో అచిత్ అవిశేషితాన్ ప్రళయసీమని సంసరత ప్రళయం ఎలా అయితే జడ పదార్థంగా అలా పడి ఉంటుందో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా స్వామి తన సంకల్పంతో మళ్ళీ మనందరికీ కూడా కర్ణకళేబరాలన్నిటినీ మన కర్మానుగుణంగా మనకి శరీరాలు ప్రసాదిస్తున్నాడు. అచిత్ అవిశిష్టాన్ ప్రళయే జంతువున్ అచిత్తు కంటే వేరు కానటువంటి రీతిలో ప్రళయ కాలంలో ఉండేటటువంటి జీవుడు. ప్రళయము అంటే ఆయన లయము అంటే తనలో చేర్చుకోవడం, తనతో సమానంగా తనలో కలిపేసుకోవడం. పరమాత్మ లయం చేస్తున్నాడు, ప్రళయం వస్తోంది అంటే అప్పటి వరకు వేరే వేరే తత్వం 3 తత్వములుగా ఉన్నటువంటి ఆ తత్వాలన్నీ కూడా ఒకటైపోయాయా అన్నట్టుగా ఉంటుంది. చిత్ అచిత్ ఈశ్వర తత్వము అని 3 తత్వములుగా విడివిడిగా ఒకదానికి ప్రత్యేకమైనటువంటి గుణములు ఒకదానికి ప్రత్యేకమైనటువంటి విధానములు ఉన్నటువంటి ఆ 3 తత్వములు కూడా కలిసిపోయి ఒకటైపోయాయా అన్నట్టుగా ఉండేటటువంటి స్థితే ప్రళయం. కాబట్టి అచిత్ అవిశిష్టాన్ ప్రళయే జంతువునని ఆ ప్రకృతితోటి వేరు చేసి చెప్పలేము అన్నంతగా ఈ జీవుడు కలిసిపోయి ఉంటాడు. ఆ ప్రకృతి ఎలా పడి ఉంటుందో జీవుడు కూడా అలాగే ఉన్నటువంటి సమయంలో కాలే సంసతి యోగ్యతాం సంసతి కర్ణములు కళేబరములు ఇచ్చి వీరందరికీ కూడా మళ్ళీ ఒక అవకాశం ఇద్దాము, నా దగ్గరికి చేరేటటువంటి ఒక అవకాశం ఇద్దాము, శ్రీరంగనాయకి యొక్క కటాక్షం పడేటటువంటి ఒక అవకాశం ఇద్దాము అని పెరుమాళ్ళు సంకల్పించేటటువంటి సందర్భంలో కాలమే వచ్చి స్వామి మీరు ఇక సృష్టి చేయవలసిందిగా విన్నపం చేస్తున్నాను, చక్కటి సమయం ఆసన్నమైంది, మీరు ఇంకా సృష్టి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నట్టు చెప్పిందా, కాలం చెప్పిందా, ఒక యోగ్యమైనటువంటి కాలం వచ్చిందా అన్నట్టుగా ఒక మంచి కాలం వస్తే అప్పుడు పెరుమాళ్ళు సృష్టిని ఆరంభిస్తున్నారు. సృష్టికి యోగ్యతను తెలపడం, స్వామి ఇప్పుడు అద్భుతమైనటువంటి కాలం వచ్చిందయ్యా అని కాలమే పెరుమాళ్ళను ప్రార్థిస్తోందా అన్నట్టుగా ఉందండి. కాలే సంసతి యోగ్యతాం తే విహృతయే నీ లీలకు తగినట్లుగా పరమాత్మ ఈ సృష్టినంతటినీ కూడా చేస్తున్నాడు అని అద్భుతంగా. అసలు పరమాత్మ మొదటి శ్లోకంలో చెప్తారు ఎందుకు సృష్టి చేస్తున్నాడు స్వామి అంటే శ్రీయై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంత్యై కృతోంజలి. ఎప్పుడు సార్థకత కలుగుతుంది? శ్రీహరి చేసేటటువంటి ఈ సమస్త సృష్టికి కూడా ఒక సార్థకత ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ జీవులందరూ కూడా ఈ జీవులందరి మీద కూడా రంగనాయకి కటాక్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈ సృష్టికి సార్థకత కలుగుతుంది అని పరమాత్మ భావిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఆ తల్లి నీ లీల కోసమే స్వామి సృష్టిని అంతటినీ కూడా చేస్తాడు. తల్లి ఒక బిడ్డడు తన మాట వినకపోతే ఎలా అయితే ఎన్నో విధాలుగా పరి విధములుగా ఆ తల్లిని బిడ్డడిని బుజ్జగిస్తూ విధములుగా చెప్పి ఎలా అయితే తన దారికి తెచ్చుకుంటుందో అలాగే రంగనాయకి కూడా మనందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకోవడానికి అనేక లీలలు చేస్తూ ఉంటుంది. లీలలు అంటే అనేక విధములుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ విషయాన్ని. కాబట్టి అది ఆవిడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకైతే విహృతయే నీ లీలకు తగినట్లుగా. కృష్ణ పరమాత్మ ఎంతకీ స్నానం చేయడానికి రాక నీరాట్టం అనేటటువంటి పాసురాలలో పెరియాళ్వార్లు యశోదా భావనను పొంది కృష్ణుడికి స్నానం చేయించాలి. అదొక పెద్ద పని అండి. యశోదాదేవికి అదొక పెద్ద పని. ఎంత పని అంటే పాపం ఒక 10 పాసురాలలో పెరియాళ్వార్లు కృష్ణుడిని బతిమాలుతూ బామాలుతూ రావయ్యా స్నానం చేయడానికి రావయ్యా అని యశోదాదేవి భావనతోటి పెరియాళ్వార్లు అద్భుతంగా అనుగ్రహించినటువంటి పాసురం.
మొదటి పాసురంలో యశోదాదేవి చెప్తుంది, కృష్ణ స్నానం చేయడం వల్ల, మొదటి పాసురంలో లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి కృష్ణ? నువ్వు పొద్దున్న నుండి అంతా తిరుగుతూ ఉంటావు, బృందావనం వెళ్ళొచ్చావు, ఆ పశువుల కొట్టంలో తిరుగుతూ ఆ దూడలతో ఆడుకుంటూ ఉంటావు, నీ శరీరం అంతా కూడా దుమ్ము పట్టేసింది, ఆ దుమ్ముతోటి జిడ్డుగా తయారైంది, రాత్రి నువ్వు పడుకుంటే అదంతా కూడా శరీరం అంతా కూడా దురదలు వచ్చేస్తాయి, స్నానం చేయకుండా పడుకుంటే శరీరం అంతా కూడా దురదలు వచ్చేస్తాయి, స్నానం చేస్తే సుఖంగా ఉంటుంది నీకు, కాబట్టి వచ్చి స్నానం చేయరా కృష్ణ అని ఫస్ట్ మామూలుగా స్నానం చేయడంలో ప్రయోజనం ఏమిటో చెప్తూ చెప్తుంది కృష్ణుడికి. రాడు కన్నయ్య. మళ్ళీ ఇంకొక పాసురంలో, కృష్ణ నీకు ఇష్టమైనటువంటి పదార్థములన్నీ కూడా చేసి పెడతాను, రారా, నువ్వు స్నానం చేస్తే హాయిగా ఆ మధురమైనటువంటి పదార్థములన్నీ కూడా నీకు చక్కగా నీ చేత తినిపిస్తాను, నీకు పెడతాను, రారా అని ఇంకొక రకంగా అనునయం ప్రకటిస్తుంది. అంటే బతిమలాడుకోవడం, కృష్ణుడిని ఎలా అయినా బతిమలాడాలి, ఎలా అయినా స్నానం చేయించాలని పాపం పట్టు ఆవిడ. 4 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఎలా తిరుగుతున్నాడు. రోజు పట్టుకుందామా అంటే గాలి కన్నా వేగంగా తప్పించుకొని పారిపోతున్నాడు. ఈ రోజు ఎలా అయినా కృష్ణుడికి నీరాడించాలి, స్నానం చేయించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక పాసురంలో నీకు ఇష్టమైనటువంటి పదార్థములన్నీ కూడా చేసి పెడతాను, రారా అని బతిమలాడుతుంది. అయినా రాడు కృష్ణుడు. ఎందుకమ్మా, హాయిగా వెన్న తింటున్నాను కదా, ఆ వెన్నే నాకు భోగ్యంగా ఉంది, ఇంకేమక్కర్లేదు అని చెప్పి అది కూడా పట్టించుకోడు. ఆ తర్వాత ఇంకొక పాసురంలో, మీ నాన్నగారికి తెలిస్తే బాగుండదురా, నాన్నగారు కోప్పడతారా అనేటటువంటి విధంగా కొంచెం భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. లేకపోతే నలుగురు చూసి ఏమన్నా అనుకుంటారా అని ఇంకొక పాపం ఎన్నో విధాలుగా బతుకులాడుతుంది. అయినా కూడా కృష్ణుడు రాడు. చివరికి నప్పిన్న పిరాటి నువ్వు ఇలా ఉంటే చూసి నవ్వుతుందిరా, నప్పిన్న పిరాటి ఆవిడ నిన్ను చూసి, ఆ నప్పిన్న పిరాటి నువ్వు ఇలా స్నానం చేయకుండా దుమ్ము ధూళితోటి కప్పబడి ఉంటే చూసి నవ్వుతుంది అంటే, అమ్మో నప్పిన పిరాటి నవ్వుతుందా అని వెంటనే కృష్ణుడు వచ్చేసి స్నానానికి సిద్ధపడిపోతాడు. అలా తల్లి పిల్లాడికి హితాన్ని కలగజేయడానికి, ప్రియాన్ని కలగజేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా శ్రీరంగనాయకి ఈ సృష్టిలో వచ్చినటువంటి జీవులందరినీ కూడా కటాక్షించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుందండి. ఒకసారి మనకు కావాల్సినటువంటివన్నీ కూడా ఇచ్చి మనని కటాక్షింపచేస్తూ తన దగ్గరికి రప్పించుకుంటూ ఉంటుంది. ఒకసారి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, నాకేమీ అవసరం లేదు తల్లి, నీ కటాక్షములు ఉంటే చాలు అనేటటువంటి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించి తన దగ్గరికి చేర్చుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఉత్సవాలు తన పరమాళ్ళ యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా, పిరాటి యొక్క సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా చూపించి తన దగ్గరికి రప్పించుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ కూడా. అలా దేవి హృదయే నీ నీలకు తగినట్లుగా ఈ లోకాన్నంతటినీ కూడా నీ వల్లభుడు, ఈ రంగనాథుడు సంకల్పమాన ప్రియ సంకల్పిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దేవి హృదయే నీ నీలకు తగినట్లుగా ప్రియ సంకల్పమాన ప్రియ శ్రీరంగేశ్వర దేవి అని చెప్పారు. కాబట్టి ప్రియ శ్రీరంగనాథుడు, నీ వల్లభుడైనటువంటి శ్రీరంగనాథుడు సంకల్పమాన సంకల్పిస్తున్నాడు. సృష్టి అంతటిని కూడా పెరుమాళ్ళు ఎలా చేస్తున్నారా, ఆయన కష్టపడిపోతున్నారా చేయడానికి? ఇంత గొప్పగా సృష్టి చేయడానికి ఆయన ఏమన్నా కష్టపడవలసినటువంటి అవసరం ఉందా? లేదు. కేవలం సంకల్ప మాత్రంతో ఇంత గొప్ప సృష్టిని చేస్తున్నాడు తల్లి. అది నీ లీల కోసము. ఆయన సంకల్పం బహుశ్యాం ప్రజాయేతి, ఆయన ఒక్కడే ఉన్నటువంటి స్వామి బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా కావాలి అని సంకల్పించినట్టు చక్కటి కాలం ఆసన్నం అవ్వగానే ఆయన హృదయంలో ఎప్పుడైతే దయ ఉప్పొంగుతుందో అప్పుడు చక్కటి కాలం ఆసన్నమైనట్టుగా భావించి బహుశ్యాం ప్రజాయేతి అని ఆయనే సంకల్పిస్తాడు. ఒక్కడిగా ఉన్నటువంటి నేను, నా లోపల నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవతత్వం అంతా కూడా, ప్రకృతి తత్వం అంతా కూడా, సూక్ష్మ దశలో ఉన్నటువంటి ఆ తత్వాలు రెండు కూడా మళ్ళీ విస్తరించాలి, చక్కగా సృష్టి జరగాలి అని ఆయన సంకల్పిస్తే ఆ సంకల్పానుసారంగా ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ లోకంలో చూసేటటువంటి విషయములన్నీ కూడా వస్తున్నాయి.
ఎప్పుడైతే పెరుమాళ్ళు సంకల్పం చేస్తారో ముందు ఆయన లోపల ఉన్నటువంటి సూక్ష్మ దశలో ఉన్నటువంటి ఆ ప్రకృతి బయటకు వచ్చి అది వికారం పొందడం ప్రారంభమవుతుంది. జీవులందరూ ఒక పక్కకు వస్తారు, పక్కకు వచ్చి ఉంటారు. ఇంకొక క్షణం ప్రకృతి ఒక పక్కకు వచ్చి ఉంటుంది. ఆ ప్రకృతి మళ్ళీ మూడుగా విడిపోతుంది. ఆ మూడిట్లోంచి ఒక భాగం మళ్ళీ పరిణామాలు చెంది ఇంద్రియాలతో, మనస్సుతోటి, బుద్ధితోటి కూడినటువంటి శరీరాలు, అనేక శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ప్రతి శరీరంలో కూడా 4 విధములైనటువంటి శరీరములు ఏర్పడుతూ ఉంటాయి. దేవతా శరీరాలు, తర్వాత మనుష్య శరీరాలు, తర్వాత తిర్యక్ శరీరాలు, స్థావర శరీరాలు 4 ఏర్పడుతూ ఉంటాయి. ఆ 4ట్లో కూడా మళ్ళీ ఎలా ఏర్పడతాయి ఆ 4 శరీరములు అంటే పంచభూతములు ఉంటాయి, ఆ పంచ తన్మాత్రలు ఉంటాయి. వాటి కలయిక వల్ల రజస్సు, తమస్సు, సత్వగుణములు అనేటటువంటి 3 గుణములు ఉంటాయి. ఈ 3 గుణముల యొక్క కలయిక వల్ల పంచభూతములు, తద్వారా ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇలా అవన్నీ కూడా ఆ ప్రకృతి అంతా కూడా సెట్లుగా, అంటే ఆ ప్రకృతిలోంచే 5 కర్మేంద్రియాలు ఒక సెట్టు, 5 జ్ఞానేంద్రియములు ఒక సెట్టు, మనస్సు, బుద్ధి, మళ్ళీ ఇలాంటివి అనేకమైనటువంటి సెట్లుగా అన్నీ కూడా వచ్చి అవన్నీ కూడా కలిసి శరీరాలుగా పరిణితి చెందుతాయి. అలా ఏర్పడినటువంటి శరీరాలలోకి పరమాత్మ ఈ జీవుల యొక్క కర్మానుగుణంగా ఆ జీవుల్ని ఆ శరీరాలలోకి ప్రవేశపెడతాడు స్వామి. ప్రవేశపెట్టినా కూడా చలనం ఉండదు. ప్రవేశపెట్టి ప్రాణవాయువులన్నిటినీ కూడా అందులో పెట్టిన తర్వాత కూడా వాటిలో ఏమీ చైతన్యం ఉండదు, వాటిలో సత్తేమీ ఉండదు. మళ్ళీ తానే ఆ జీవుడికి అంతరాత్మగా వెళ్లి చేరినటువంటి సందర్భంలో అవన్నీ కలిసి ఒక చైతన్యం లభిస్తుంది. అంటే శరీరాలు ఉంటాయి, శరీరంలోకి జీవుడు వెళ్తాడు, అయినా కూడా ఆ శరీరము జీవుడికి ఏం చలనం ఉండదు. ఎప్పటి వరకు చలనం ఉండదు? పెరుమాళ్ళు మళ్ళీ ఆ జీవుడికి అంతర్యామిగా లోపల ఉండనంత వరకు కూడా ఆ శరీరాలకి జీవుడికి చలనం ఉండదు. ఎప్పుడైతే పెరుమాళ్ళు మళ్ళీ అన్నిటిలో వ్యాపించి అన్నిటికీ అంతర్యామిగా ఉంటాడో అప్పుడు ఆ జీవులందరికీ కూడా సత్తు అంటే చైతన్యం, ఉనికి కలుగుతోంది. అలా ఈ లోకాలన్నిటినీ కూడా క్షణకాలంలో సంకల్ప మాత్రంతో పరమాత్మ సృష్టిస్తున్నాడు. ఇదంతా కూడా నీ సృష్టి కోసమే సుమా అంటున్నారు. ఆ సృష్టి అంతా కూడా ఎలా జరుగుతుందో ఈ శ్లోకంలో ఆ విశేషాలన్నిటినీ కూడా భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. చితచిత్తు అన్యోన్య మాలింగతో చిత్తు అచిత్తు కూడా 2 ఒకటిగా కలిసిపోయా, అన్యోన్యంగా కలిసిపోయాయా అన్నట్టుగా ఉండేటటువంటి స్థితి నుండి భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాన్త్వ ప్రవృత్తీంద్రియై అండానావరణై సహస్రమకరోత్ తాన్ భూర్భవ సర్వతః శ్రీరంగే. అలా ఒక పక్కన ఈ జీవులందరూ కూడా శరీరాలలోకి ప్రవేశిస్తూ ఉంటే ఇంకొక పక్కన ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఈ పంచభూతాల యొక్క కలయికలతోటి లోకాలన్నీ కూడా ఏర్పడటం మొదలవుతూ ఉంటాయి. భూమి, పృథ్వీ, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, ఈ 3 యొక్క కలయికలతోటి లోకాలలో ఉన్నటువంటి సమస్త వస్తుజాతం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వస్తుజాతం అంతా కూడా లోకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. 14 లోకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ 14 లోకాలు కొన్ని ఆవరణలతో కలిపి ఒక అండంగా ఏర్పడుతుంది. అలాంటి అండాలు అనేక అండములు ఏర్పడుతూ ఉంటాయి. ఒక పక్కనేమో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. జీవులకి సంబంధించినటువంటి శరీరాలు కల్పించడము, ఆ శరీరాలలోకి ఇంద్రియాలను ప్రవేశపెట్టడము, ఇంద్రియాలతో పాటు మనస్సుని, బుద్ధిని ప్రవేశపెట్టడము, ఆ బుద్ధితో పాటు జీవుణ్ణి తమ కర్మానుగుణంగా జీవుణ్ణి ప్రవేశపెట్టడము, ఇంకొక పక్కేమో లోకాలను సృజించడము, ఆ లోకాలన్నిటినీ కూడా చక్కటి నిర్మాణ స్థితిలోకి ఏ లోకం తర్వాత ఏ లోకం ఉండాలి, ఏ లోకం ఎంత ఉండాలి, ఎంత వైశాల్యం ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి, అవన్నీ కూడా వాటంతటికి అవే ఏర్పడుతూ ప్రకృతి యొక్క వికారములతోటి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ జీవులలోకి పరమాత్మ ప్రవేశించి వాటిలో ఒక చైతన్యం కలుగుతోందో అప్పటికి ఈ లోకాలు, అండాలు అన్నీ కూడా సృజింపబడి ఉంటాయి. అప్పుడు పరమాత్మ
ముందు ఈ అండాలన్నిటికి కూడా ఒక నాయకుడిని ఏర్పరచాలి. ఎన్ని అండాలు? అనేక అండములు ఉంటాయి. ఒక్కొక్క అండంలో 14 లోకాలు ఉంటాయి. ఆ లోకాలన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి లోకం, ఒక అండంలో ఉత్తమమైనటువంటి లోకం ఏది అంటే సత్యలోకం. ఆ అండానికి అంతటికీ కూడా నిర్వాహకుడు ఎవరు అంటే ఆ సత్యలోకంలో ఒక బ్రహ్మ పదవి, చతుర్ముఖ బ్రహ్మ పదవి ఉంటుంది. ఆ పదవిలో అధిష్ఠించే, ఆ పదవిలో ఉంచబడినటువంటి జీవుడు ఆ అండానికి అంతటికీ కూడా నిర్వాహకుడు అవుతాడు. అలా అనేక అండములు పెరుమాళ్ళ సంకల్ప మాత్రంతో సృజింపబడగా ఈ జీవులు శరీరాలు అప్పటికే రెడీగా ఉన్నటువంటి సందర్భంలో ఆ జీవులలో అత్యంత పుణ్యం చేసుకున్నటువంటి ఆ ఒక జీవుణ్ణి పుణ్యం చేసుకోవడం కాదు, ఈ జన్మలో అత్యంత పుణ్యాన్ని అనుభవింపచేయాలి అని పెరుమాళ్ళు సంకల్పించినటువంటి జీవుణ్ణి అందరూ పుణ్యం చేసుకుంటారు. కానీ పరమాత్మ అతనికి ఈ జన్మలో ఎక్కువ పుణ్యాన్ని అనుభవింపచేయాలి అని అనుకున్నటువంటి ఆ జీవుణ్ణి తీసుకుని వెళ్లి ఆ అండంలో చతుర్ముఖ బ్రహ్మస్థానంలో పెరుమాళ్ళను ఉంచుతారు. అప్పుడు ఆ అండానికి ఆ చతుర్ముఖ బ్రహ్మ నిర్వాహకుడై మిగిలినటువంటి జీవులని, ఆ శరీరాలని ఏ శరీరంలోకి ఏ జీవుణ్ణి ప్రవేశపెట్టాలి, ఆ జీవుణ్ణి ఏ లోకంలో ఉంచాలి, సత్యలోకంలోనా, భూలోకంలోన, కింద ఉన్నటువంటి పాతాళ లోకాలలోన, పైన ఉన్నటువంటి దేవతా లోకాలలోన, ఎక్కడ ఈ జీవుణ్ణి ఉంచాలి, ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఏ శరీరంలోకి ప్రవేశపెట్టాలి అనేటటువంటి విషయాన్ని ఆ చతుర్ముఖ బ్రహ్మ నిర్ణయిస్తూ ఉంటాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మకి ఆ అండంలోకి వచ్చేటటువంటి జీవుల యొక్క పుణ్యపాపములు మాత్రమే తెలుస్తాయి. పరమాత్మ ఒక అండాన్ని సృజించిన తర్వాత అందులో చతుర్ముఖ బ్రహ్మని నిలిపిన తర్వాత ఆ అండంలోకి వెళ్లేటటువంటి జీవులందరి యొక్క పుణ్యపాపాల యొక్క జ్ఞానాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు ఆ చతుర్ముఖ బ్రహ్మకి అందిస్తారు. అప్పుడు ఆ జీవుల యొక్క పుణ్యపాపాలు తెలిసినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ వారికి తగినటువంటి శరీరాలను, వారికి తగినటువంటి లోకాలను చతుర్ముఖ బ్రహ్మ అలొకేట్ చేసి వారందరినీ ఆ లోకాలలోకి, ఆ శరీరాలను ఇచ్చి ఆ లోకాలలోకి పెడుతూ ఉంటాడు. ఇలా ఈ సృష్టి అంతా కూడా ఇంత పెద్ద నిర్వాహం, మనం ఏదో సగం తెలిసి తెలియనట్టుగా కొంచెం కొంచెం చెప్పుకున్నాం. ఇలా ఇంకా అనేక విధములుగా జరిగిపోయేటటువంటి ఈ సృష్టి అంతా కూడా క్షణకాలంలో సంకల్ప మాత్రంతో పెరుమాళ్ళు ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. తల్లి, ఇదంతా కూడా నీకోసమే సుమా అనేటటువంటి విషయాలు చెప్తున్నారు. ఆ ప్రకృతి తాను కాకుండా ఇంకొక 24 తత్వాలుగా ఎలా పరివర్తన చెందుతుంది, ఎలా మారుతోంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అన్ని కూడా విషయాన్ని క్లియర్ గా మనకి చెప్తున్నారు. భూత, అహంకృతి, బుద్ధి, పంచకరణీ, సాంత్వ, ప్రవృత్తీంద్రియై. ప్రకృతి తత్వాలన్నీ కూడా 24 తత్వాలు. కవర్గం అక్షరాలలో ఖ ఖ ఘ ఘ జ్ఞ కవర్గం దగ్గర నుండి మా ముందు వరకు ఉన్నటువంటి అక్షరాలతోటి ప్రకృతిని అంతటినీ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం లెక్క పెట్టుకుంటే 24 అక్షరాలు వస్తాయి. అలా 24 ప్రకృతిలో ఉన్నటువంటి వికారములతో కలిపి ఆ ప్రకృతి తత్వాలన్నీ కూడా 24 తత్వాలని 25వ తత్వం జీవుడని, మకారం 25వ అక్షరం అవుతుంది. ఆ మకార వాచ్యుడు జీవుడు అని, 26వ తత్వం ఈశ్వరుడు అని తత్వాలన్నింటినీ కూడా తెలియజేస్తారు. అలా ప్రకృతి తత్వం తాను కాకుండా, అంటే ప్రకృతిలాగే ఉంటూ ఇంకొక 23 తత్వాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు చెందేటటువంటి తత్వాలన్నీ ఏమిటి అంటే భట్టర్ వారు అందంగా భూత, అహంకృతి, బుద్ధి, పంచకరణి, సాంత్వ, ప్రవృత్తీంద్రియై ఆ తత్వాలన్నిటినీ కూడా ఒక్క పాదంలో చెప్పేస్తున్నారు. భూతములు అని మొదటిగా చెప్తున్నారు. ప్రకృతి ఫస్ట్ ఎలా పరిణమి చెందుతుంది అంటే సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి 3 గుణములు కలిగినటువంటి ప్రకృతి తత్వము. ఒక్కొక్క గుణము హెచ్చు తగ్గులతోటి ఒక్కొక్క దానిగా పరిణామం చెందుతూ ఉంటుంది. ముందు ఆ ప్రకృతి అంతా కూడా మహత్తు అనే తత్వంగా, ప్రకృతిలోంచి మహత్తు అనేటటువంటి తత్వం వస్తుంది. ఆ మహత్తు కూడా
త్రిగుణంగా 3 గుణములతోటి 3 విధములుగా విడిపోతూ ఉంటుంది. 3 మహత్తు నుండి అహంకారం అనేటటువంటిది ఉద్భవిస్తుంది. ఆ అహంకారం కూడా 3 విధములుగా విడిపోయి ఒక్కొక్క విధములో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఆ అహంకారాలలో 3 భాగాలలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క గుణం అధికంగా ఉంటుంది అని చెప్తారు. సత్వగుణము ఒక దాంట్లో ఎక్కువ సత్వగుణం ఉంటుంది, తక్కువ పోర్షన్ లో రజోగుణము, తమో గుణము ఉంటుంది. అలా ఎక్కువ సత్వగుణము, తక్కువ రజోగుణము, తమో గుణము ఉన్నటువంటి దానిని వైకారికము అనేటటువంటి పేరుతో సంభావిస్తారు. అంటే ముందు ప్రకృతి ఉంటుంది, ప్రకృతి నుండి మహత్ అనేటటువంటి తత్వం వస్తుంది, మహత్తు నుండి అహంకారం వస్తుంది, అహంకారమే 3 భాగములుగా విడిపోతోంది. ఆ 3 భాగములలో 3 గుణములు ఉంటాయి. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి 3 గుణములు కలిసే ఉంటాయి. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ 3టిని వైకారికము, తైజసము, భూతాది అనేటటువంటి 3 పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. సత్వగుణం, సాత్విక గుణం ఎక్కువగా ఉండేటటువంటి వైకారికము అనేటటువంటి భాగంలో, అహంకారంలో సాత్విక గుణం ఎక్కువగా ఉంటుంది. ఆ వైకారికము అనేటటువంటి అహంకారం నుండి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఆ అహంకారం నుండి పుడుతూ ఉంటాయి. అంటే 5 కర్మేంద్రియాలు వస్తాయి, 5 జ్ఞానేంద్రియములు, మనస్సు అవన్నీ కూడా ఈ వైకారికం అనేటటువంటి అహంకారం నుండి ఉద్భవిస్తూ ఉంటాయి. ఇంకొక భాగం ఏదైతే ఉందో తామసహంకారం, తామసము అనేటటువంటి తైజసము అనేటటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ తామసం ఎక్కువగా ఉండేటటువంటి భూతాది అనేటటువంటి అహంకారంలో తామస గుణం ఎక్కువగా ఉంటుంది, సత్వము తక్కువగా ఉంటుంది, రజస్సు తక్కువగా ఉంటుంది. అలాంటి ఆ భూతాది అనేటటువంటి అహంకారం నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటటువంటి పంచభూతములు, వాటి తన్మాత్రలు అంటే శబ్దము, రూపము, రుచి, రసము, గంధము అనేటటువంటి తన్మాత్రలన్నీ కూడా వాటి నుండే వస్తాయి. తన్మాత్రములు అంటే సూక్ష్మ దశ. ఇప్పుడు ఒక చర్మము స్పర్శ తెలుసుకోగలదు, ముక్కు వాసన తెలుసుకోగలుగుతుంది అంటే అందులో ఒక తత్వం ఉంటుందండి, అదే గంధము అనేటటువంటి తన్మాత్ర అనేటటువంటి విషయం చెప్తారు. అలా ఈ పంచభూతములకి కూడా 5 తన్మాత్రములు ఉంటాయి. భూమి నుండి గంధము అనేటటువంటి తన్మాత్ర వస్తుంది, అలా ఆకాశము నుండి స్పర్శ అనేటటువంటి తన్మాత్ర వస్తుంది, శబ్దం అనేటటువంటి తన్మాత్ర వస్తుంది, అగ్ని నుండి చూపు అనేటటువంటి తన్మాత్ర వస్తుంది. అలా 5 పంచభూతముల నుండి 5 తన్మాత్రలు వస్తూ ఉంటాయి. అలా భూతములు, తన్మాత్రములు, భూతాది అనేటటువంటి అహంకారం నుండి ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక మధ్యలో ఉన్నటువంటి అహంకారము రాజసము అనేటటువంటి గుణం ఎక్కువగా ఉండేటటువంటి తైజసము అనేటటువంటి అహంకారం. మరి ఇదేం చేస్తుంది అంటే ఇవన్నీ కూడా పుట్టడానికి కారణమవుతుంది. ఇంద్రియాలు పుట్టడానికి, భూతములు పుట్టడానికి సహకారం అవుతూ ఉంటుంది. సహకారం అంటే ఏదైనా మార్పు, ఒక పదార్థంలో మార్పు కలిగితే ఆ పదార్థంలో మారడం వల్ల ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి. అలా వైకారికము అనేటటువంటి అహంకారము మారడానికి ప్రేరేపించేటటువంటి ఒక సహకారి శక్తి ఏది అంటే తైజసము అనేటటువంటి అహంకారం అండి. అలా ఒక పక్కనేమో ప్రకృతి నుండి వచ్చినటువంటి మహత్తు నుండి అహంకారం మళ్ళీ 3 విధములుగా విభజింపబడుతుంది. అందులో ఒక భాగం నుండి ఇంద్రియములన్నీ, మనస్సు అనేటటువంటి 11 విషయములన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకొక దాంట్ నుండేమో పంచభూతములు, వాటి తన్మాత్రలు వస్తూ ఉంటాయి. ఆ పంచభూతముల యొక్క కలయికలతోటి లోకాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడేమో ఇంద్రియాలు, మనస్సు యొక్క సెట్లు అలా అవన్నీ కూడా కలిపి ఒక సెట్ అవుతుంది. అలా సెట్లుగా ఉండి పంచభూతములతోటి ఏర్పడినటువంటి శరీరాలలోకి ఈ 11 ఇంద్రియాలన్నీ కూడా వెళ్లి చేరుతూ ఉంటాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఒక మనస్సు, ఇవన్నీ కూడా వెళ్లి ప్రతి శరీరంలోకి వెళ్లి చేరుతూ ఉంటాయి. అలా చేరిన తర్వాత అప్పుడు
జీవులందరినీ కూడా పరమాత్మ అలా వారి వారి ఆ శరీరంలోకి పంపిస్తూ ఉంటాడు. ఇలా ప్రకృతి అంతా కూడా మహత్తు ఒకటి, అహంకారం 2, ఆ అహంకారం తర్వాత 11 ఇంద్రియములు వస్తాయి, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇలా 11 ఇంద్రియములు వస్తాయి, 5 తన్మాత్రలు వస్తాయి, 5 భూతములు వస్తాయి. ఇలా అన్నిటినీ కలిపితే 11, 5, 5, 21, మహత్తు 22, అహంకారము 23, ప్రకృతి మూల ప్రకృతి 24. కాబట్టి ప్రకృతి 24 తత్వములండి. అదే ఇక్కడ ఒక్క పాదంలో భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తింద్రియై భూత అనేటటువంటి పదంతో భూతముల గురించి తెలియచేశారు, పంచభూతముల గురించి తెలియచేశారు. అహంకృతి అహంకారం గురించి తెలియచేశారు. బుద్ధి మనస్సు అనేటటువంటి బుద్ధి గురించి తెలియచేశారు. పంచకరణీ 5 ఇంద్రియముల గురించి జ్ఞానేంద్రియముల గురించి తెలియచేశారు. స్వాంత మనస్సు అనేటటువంటి ఇంద్రియం గురించి తెలియచేశారు. ప్రవృత్తి ఇంద్రియై కర్మేంద్రియములు 5 గురించి తెలియచేశారు. ఇలా 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు, పంచకరణీ స్వాంత ప్రవృత్తింద్రియై ఈ పదాలన్నిటి మూడిటితో కూడా 5 ఇంద్రియాలు 11 ఇంద్రియాల గురించి తెలియచేశారు. భూత అనేటటువంటి మాటతోటి పంచభూతముల గురించి తెలియచేశారు. అహంకృతి అనేటటువంటి శబ్దంతో అహంకారం గురించి తెలియచేశారు. బుద్ధి అనేటటువంటి శబ్దంతో మహత్ అనేటటువంటి తత్వం గురించి తెలియచేశారు భట్టర్ వారు. మరి ఇవన్నీ కూడా కలిపితే 19 తత్వాలు వస్తున్నాయి తప్ప ప్రకృతి ఒకటి కాబట్టి 19 తత్వాలు వస్తున్నాయి. కానీ 24 తత్వాలు రావట్లేదు కదండి. భూత అనే 5 భూతములు, అహంకృతి అహంకారము, బుద్ధి మహత్, పంచకరణి 5 ఇంద్రియములు, స్వాంత మనస్సు, ప్రవృత్తింద్రియై కర్మేంద్రియాలు 5 వీటి గురించి చెప్పారు. ఇవన్నీ కలిపితే 19 ఇంద్రియాలే వస్తాయి. ఇంకొక 5 తన్మాత్రలు అని చెప్పుకున్నాం కదా, అవి రావడం లేదు ఈ శ్లోకంలో. అంటే ఇక్కడ ఈ 19 తత్వాల వరకు అందరికీ కూడా అన్ని తత్వాలలో అన్ని దర్శనాలలో కూడా ఏ తేడా లేదు. అందరూ కూడా ఈ 19 ప్రకృతి తత్వాలను అంగీకరించారు. మిగిలినటువంటి తన్మాత్రలు అని ఏవైతే చెప్పుకుంటున్నామో వాటిని కొంతమంది తన్మాత్రలు అంటారు. కొన్ని దర్శనాలలో కొన్ని సిద్ధాంతాలలో వారిని తన్మాత్రలు అంటారు. కొన్ని సిద్ధాంతాలలో వాటిని విషయములు అంటారు. అలా వాటిలో తేడా ఉంది. కాబట్టి తర్వాత శ్లోకంలో భట్టర్ వారు ఈ 5 గురించి చక్కగా వివరిస్తున్నారు. శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం అనేటటువంటి శ్లోకంలో ఆ మిగిలినటువంటి 5 తత్వాలు వాటిని ఈ సాంప్రదాయంలో ఎలా వాటిని పరిగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని అందులో తెలియజేస్తున్నారు. వాటితో కలిపి 24 తత్వములుగా ప్రకృతి పరిణామం చెందుతుంది. మూల ప్రకృతి కాకుండా ఒక 23 తత్వాలుగా అది పరిణామం చెందుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక చక్కటి శ్లోకంలో, అందమైనటువంటి శ్లోకంలో ఒక పాదంలో మనకి భట్టర్ వారు అనుగ్రహించారు. భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తింద్రియై. అలా ప్రకృతి పంచభూతములుగా, అహంకారముగా, మహత్తుగా, పంచకరణీ 5 జ్ఞానేంద్రియములుగా, స్వాంత మనస్సుగా, ప్రవృత్తింద్రియై కర్మేంద్రియాలుగా మారుతుంది. అండానావరణై ఒక పక్కన ఆ పంచభూతముల నుండి ఇవన్నీ కూడా అహంకారం 3గా విభజింపబడింది. ఒక అహంకారం నుండి ఇంద్రియములు మనస్సు అన్నీ కూడా వస్తున్నాయి. ఇంకొక అహంకారం నుండి భూతాది అనేటటువంటి అహంకారం నుండి పంచభూతములు వాటి తన్మాత్రలు కూడా ఉద్భవించాయి అని చెప్పుకుంటున్నాం. ఆ పంచభూతములన్నీ కూడా కలిసి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఈ లోకాలన్నీ కూడా చక్కగా సృజింపబడుతున్నాయి. ఆ లోకాలలో అలా అనేక అండాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అండాలు కలిసి ఆ అండాలన్నీ ఎలా ఉంటాయి? ఆవరణై ఒక లోకం. ఈ 14 లోకాలను కలిపితే ఒక అండము అంటారు. ఆ అండం పైన 7 ఆవరణలు ఉంటాయండి. ఒక్కొక్క దానికంటే ఒకటి 10
10 రెట్లు అధికంగా ఉండేటటువంటి ఆవరణలు 7 ఉంటాయి అనేటువంటి 7 ఆవరణలతోటి నిండి ఉంటుంది ఈ లోకం అన్ని కూడా. ముందు పృథ్వీ ఉంటుంది, ఆ తర్వాత జలం ఉంటుంది, ఆ పైన ఇంకా పైన మళ్ళీ అగ్ని ఉంటుంది, ఆ పైన మళ్ళీ వాయువు ఉంటుంది, ఆ పైన మళ్ళీ తేజస్సు ఉంటుంది. ఇలా ఒకదానిపైన ఒకటి 10 రెట్లు అధికంగా వైశాల్యంలో అధికంగా 7 ఆవరణలతోటి కప్పబడి ఉంటుంది జగత్తంతా కూడా. అలా 7 ఆవరణలతోటి 14 లోకములు చుట్టబడి ఉంటాయి. ఆ 14 లోకములతో 14 లోకములు 7 ఆవరణములు కలిపి ఒక అండంగా చెప్తారు. అలాంటి అండములన్నీ కూడా సహస్రమకరోత్, అనేకమైనటువంటి అండాలను పెరుమాండం సృజిస్తాడు. వాటినన్నిటినీ కూడా కలిపి బ్రహ్మాండము అంటారు. అలాంటి బ్రహ్మాండాన్నంతటినీ కూడా సృజిస్తున్నాడు పరమాత్మ నీ కోసము సుమా, నీ లీల కోసము. అండానావరణై, అండములు వాటిని చుట్టుకొని ఉన్నటువంటి సప్తావరణములు సహస్రమకరౌత్, అలాంటివి అనేక వాటిని పెరుమాండ సృజించారు. తాన్ భూర్భవ సర్వతః. ఆ లోకాలలో కూడా మనం ప్రత్యేకంగా చూస్తే ఇక్కడ 3 లోకాలను ఉదాహరణగా చెప్తున్నారు. అంటే అవి ఆ 3 లోకాలను చెప్పడం ఏంటి అంటే 14 లోకాలకి కూడా 14 లోకాలని కూడా తెలియచేస్తూ ఉపలక్షణంగా 3 లోకాలను తెలియచేస్తున్నారు. వేదవాక్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ 3 లోకాలుగా చెప్తున్నారు. భూర్భవ సర్వతః, భూహు అనేటటువంటి లోకము, భువః అనేటటువంటి భువర్లోకము, భూహు అనేటటువంటి భూలోకము, ఆ పైన ఉండేటటువంటి సర్వతః స్వర్లోకము అనేటటువంటి విషయం. భువర్లోకము భూలోకము పైన ఉండేటటువంటి లోకం. సూర్యమండలం కింద వరకు ఉండేటటువంటి 1,00,000 యోజనముల ఎత్తుతో ఉండేటటువంటి లోకాన్ని భువర్లోకము, భూమికి పైన సూర్యమండలానికి కింద ఉండేటటువంటి లోకాన్ని భువర్లోకము అంటారు. ఇక్కడ గంధర్వులు మొదలైనటువంటి వారందరూ కూడా దేవతా శరీరాలను పుచ్చుకొని తిరుగుతూ ఉండేటటువంటి లోకం. అదేమిటంటే మనకి చూడండి, ఆ శరీరాలు కూడా ఎలా నిర్మింపబడతాయి అంటే మనకన్నా తక్కువ శరీరాలను మనం చూడగలుగుతాము, వాటిని గుర్తించగలుగుతాము, వాటిని మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు మనకన్నా తక్కువ శరీరాలు ఏమిటి అంటే తిర్యక్కు స్థావరములు అనేటటువంటి శరీరాలు. మనం తిర్యక్కులను చూడగలము, వాటిని గుర్తించగలము, స్థావరాలని కూడా గుర్తించగలము. తిర్యక్కుల స్థావరాలను గుర్తించగలవు, కానీ స్థావరములు తిర్యక్కులను గుర్తించగలవు. వాటికన్నా ఉన్నతమైనటువంటి శరీరాలను గుర్తించగలవా అంటే గుర్తించలేము. ఎలా అయితే మనం దేవతలని ఈ ఇంద్రియాలతో చూడలేకపోతున్నామో అలాగే అంటే ఉన్నతమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు వారి కింద ఉన్నటువంటి వాటికన్నా తక్కువైనటువంటి శరీరములు కలిగినటువంటి వారందరినీ కూడా చూడగలరు, వాటిని అందరినీ గ్రహించగలరు. దేవతలు వారికన్నా కింద ఉన్నటువంటి 3 శరీరాలు కలిగినటువంటి వారందరినీ కూడా చూడగలరు, గ్రహించగలరు. మానవులు దేవతల్ని చూడలేరు, ఎందుకంటే దేవతలు మనకన్నా కూడా ఉన్నతమైనటువంటి శరీరాలు కలిగినటువంటి వారు కాబట్టి వారిని చూడలేరు, గ్రహించలేరు. కానీ మానవ శరీరం కన్నా కూడా తక్కువైనటువంటి తిర్యక్ శరీరాలను, స్థావర శరీరాలని మనం చూడగలుగుతున్నాం, గ్రహిస్తున్నాం. వీరు జంతువులు మనని చూసినా కూడా గ్రహిస్తున్నా కూడా, తిర్యక్ శరీరాలు మనని చూసినా గ్రహిస్తున్నా కూడా అర్థం చేసుకునేటటువంటి క్యాపబిలిటీ ఆ తిర్యక్ శరీరాలకు ఉండదు. ఇక స్థావర శరీరాలకి అసలు చలనము ఉండదు, జ్ఞానము ఉండదు. ఆ శరీరాలలో కూడా తారతమ్యములు ఉంటాయి. అలాగే మా దేవతా శరీరాలను కలిగినటువంటి వారు మనకన్నా ఉన్నతమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు భూమికి పైన భువర్లోకం ఉంటుంది. ఆ భువర్లోకంలో ఉన్నటువంటి వారు వారి లోకంలోనూ ఉండగలరు, వారికన్నా కింద ఉన్నటువంటి లోకాలన్నిటిలో కూడా సంచరించగలరు. అంటే భువర్లోకంలో ఉన్నటువంటి వారు భూమి మీదకి రాగలరు, భూమి కింద ఉన్నటువంటి లోకాలకి కూడా వెళ్ళగలరు, వారికన్నా పైన ఉన్నటువంటి లోకాలకు వెళ్ళలేరు. అలా అందుకే దేవతలందరూ కూడా మన లోకానికి రాగలుగుతారు, ఈ లోకాలలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోగలుగుతారు. కానీ మన ఇంద్రియాలకి మనకున్నటువంటి క్యాపబిలిటీ ఏమిటంటే మనకన్నా తక్కువ లోకాలను అర్థం చేసుకోగలం, లేకపోతే మనకన్నా తక్కువ ఉన్నటువంటి శరీరాలను చూడగలం. అలా భువర్లోకము అంటే భూమికి పైన ఉన్నటువంటి లోకం, సూర్యమండలం వరకు క్రింద ఉండేటటువంటి 1,00,000 యోజనములు కలిగినటువంటి లోకాన్ని భువర్లోకం అంటారు. స్వర్లోకం అంటే సూర్యమండలానికి పైన ఉండేటటువంటిది, ధ్రువ నక్షత్రానికి కింద ఉండేటటువంటి 14,000 యోజనములు
కలిగినటువంటి లోకాలను స్వర్లోకము అంటారు. అక్కడ అధికార పురుషులైనటువంటి గ్రహములు, నక్షత్రములు అన్నీ కూడా ఉండేటటువంటి లోకము స్వర్లోకము. అలా భూహు, భువః, స్వర్వతః ఇలా వేదాన్ని అనుసరించి, వేదవాక్యాన్ని అనుసరించి భట్టర్ వారు కూడా 14 లోకాలను కూడా 3 లోకాలుగా చెప్తున్నారు. ఉపలక్షణంగా ఈ 3 లోకాలను 14 లోకాలుగా చెప్తున్నారండి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆవరణములన్నీ 14 లోకాలు కలిపి ఒక అండము, ఆ అండానికి 7 ఆవరణములు ఉంటాయి. అవి ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు అధికంగా ఉంటాయి. అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు, అవ్యక్తము అని 7 ఆవరణములు కలిగి ఉంటుంది ప్రతి లోకం కూడా. 14 లోకములు, ఆ 14 లోకముల పైన 7 ఆవరణములు, వీటినన్నిటినీ కలిపి ఒక అండము అని చెప్తారు. అలాంటి అండాలను పరమాత్మ సహస్రం సహస్రం అంటే కేవలం 1000 అని కాదు, లెక్కలేనటువంటి అండాలన్నిటినీ కూడా పరమాత్మ సృజిస్తాడు. దేనికి అంటే దేవికృతయే, నీ లీల కోసం తల్లి అని చెప్తున్నారు. ఇంత జరుగుతుంది ఆ సృష్టించినప్పుడు, సృష్టి చేసినటువంటి సందర్భంలో అదంతా కూడా సంకల్ప మాత్రంతో పెరుమాళ్ళు చేస్తారు అని చెప్పడం కోసం భట్టర్ వారు సంకల్పమాన ప్రియ, సంకల్ప మాత్రంతో నీ ప్రియుడు వీటినన్నిటినీ కూడా సృజిస్తున్నాడు. దేనికి? శ్రీరంగేశ్వర దేవి తే వికృతయే, నీ క్రీడ కోసం సుమా, నీ లీలానందం కోసం, నీకు లీలను నీకు ఆనందాన్ని కలిగించడానికి ఈ లీలనంతటినీ కూడా పెరుమాళ్ళు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో సృష్టి ఎలా జరుగుతుంది, ప్రకృతి ఎలా విడిపోయి ప్రకృతి ఎలా పరిణామాలు చెందుతుంది, ఆ ప్రకృతి పరిణామం చెందిన తర్వాత సృష్టి అంతటినీ కూడా ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా అంత పెద్ద తత్వ అర్థాన్నంతటినీ కూడా భట్టర్ వారు చాలా చమత్కారంగా ఒక చిన్న శ్లోకంలో మనకి అందించారు అని మహనీయులందరూ కూడా వారి వైభవాన్ని, వారి యొక్క జ్ఞాన వైభవాన్ని కొనియాడుతూ ఉంటారు. కాలే సంసతి యోగ్యతాం చిదచిదోః అన్యోన్యమాలింగతోః భూతాహంకృతి బుద్ధి పంచకరణీః స్వాంత ప్రవృత్తింద్రియైః. పంచకరణీహి అని చెప్పారు, ప్రవృత్తింద్రియైహి అని ఇంకొక మాట. 2 ఇంద్రియాలనే చెప్తున్నాయి. 2 అంటే ఇంద్రియాలంటే పంచకరణీహి అని జ్ఞానేంద్రియముల గురించి చెప్తున్నారు, ప్రవృత్తింద్రియైహి అని కర్మేంద్రియాల గురించి చెప్తున్నారు. వాటితో పాటు స్వాంత మనస్సును కూడా తెలియజేస్తున్నారు. అండానావరణై, అండములు ఆవరణములు, సహస్రమకరో, అనేక వాటిని పెరుమాళ్ళు సూచిస్తున్నారు. తాన్ భూర్భువ సర్వతః, భూలోకము, భువర్లోకము, సర్వతః స్వర్లోకము అనేటటువంటి లోకాలన్నిటినీ పెరుమాళ్ళు సృజిస్తున్నారు. శ్రీరంగేశ్వర దేవి తే విహృతయే సంకల్పమాన ప్రియ, నీ ప్రియుడైనటువంటి రంగనాథుడు నీ లీలా వినోదం కోసమే నీ సృష్టినంతటినీ కూడా చేస్తున్నాడు. ఆవిడ లీలా వినోదము ఎప్పుడు సార్థకత కలుగుతుంది ఆ సృష్టికి అంతటికి అంటే మనకి మొదటి శ్లోకంలో దానికి ఆ సమాధానం చెప్పారు. శ్రీ సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే. ఇంత సృష్టి చేసి వ్యసన పడుతున్నాడు శ్రీహరి పరమాత్మ, ఇంత సృష్టి చేసి ఇంత ఆయాస పడుతున్నాడు. దానికి ఒక సార్థకత ఎప్పుడు కలుగుతుంది అంటే అంగీకారిభిరాలోకై సార్థయంతై కృతోంజలి. ఆవిడ ఆనందం కోసం సృజించినటువంటి ఈ లోకాలన్నిటినీ కూడా ఆవిడ కటాక్షించి, బాగుంది మీరు చేసినటువంటి సృష్టి, ఈసారి చాలా మంది జీవులు మిమ్మల్ని చేరుకునేటటువంటి ప్రయత్నం చేశారు, వారందరి మీద నా కటాక్షం పడి వారిని మీ పాదార విందాల దగ్గరికి చేర్చగలిగాను అని అంగీకారిభిరాలోకై, ఆవిడకు ఒక ఆనందం కలిగి ఆ కనుబొమ్మలను ఆనందంతో వికసింపచేస్తే సార్థయంత్యై కృతోంజలి. ఆ శ్రీహరి అనుకుంటాడట, నేను చేసినటువంటి సృష్టి ఆవిడికి లీలానందాన్ని కలిగించడం కోసం చేసినటువంటి సృష్టి సార్థకత కలిగింది. ఎప్పుడైతే సృజించినటువంటి జీవులందరూ కూడా కర్ణ కళేబరాలని ఉపయోగించుకుంటూ పెరుమాళ్ల దగ్గరికి చేరడానికి
ప్రయత్నం చేస్తారో, శ్రీరంగనాయకి యొక్క కటాక్షాన్ని కటాక్షాన్ని అప్పుడు శ్రీమన్నారాయణుడు నా సృష్టికి ఒక సార్థకత కలిగింది. ఎప్పుడైతే మనం అందరం శ్రీరంగం చేరి రంగనాయకి యొక్క కటాక్షానికి పాత్రులం అవుతామో అప్పుడు పెరుమాళ్ళు అనుకుంటారట, ఈ జీవుణ్ణి సృష్టించినందుకు నాకు ఒక సార్థకత కలిగింది అని పెరుమాళ్ళు భావిస్తారట. అలా ఈ లోకాలన్నింటినీ కూడా పెరుమాళ్ళు శ్రీదేవి యొక్క లీల కోసమే సృజించారు అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టరు వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. ఈ శ్లోకంలో మొదటి ఉన్నటువంటి ఆ పదాన్ని ఎన్నో చోట్ల కాలే సంసతి యోగ్యతాం అనేటటువంటి విషయాన్ని ఎన్నో చోట్ల పెద్దలందరూ కూడా చక్కటి కాలం ఆసన్నం అవ్వగానే పెరుమాళ్ళు సృజిస్తారు. చక్కటి కాలం ఆసన్నం అవ్వడం అంటే అదేదో మళ్ళీ సృష్టి చేయడానికి అది కారణమవుతోందా అని అనుకోకూడదు. సృష్టి చేయడానికి కారణము పెరుమాళ్లే కారణము, అన్ని విధములైనటువంటి కారణము పెరుమాళ్లే. మరి కాలే సంసతి యోగతం అని ఒక మంచి కాలం ఆసన్నమైంది అని మంచి కాలం ఆసన్నమైన యోగ్యమైనటువంటి కాలం ఆసన్నమైన తర్వాత పెరుమాళ్ళు చేస్తున్నారు కాబట్టి సృష్టికి అంతటికీ కూడా కారణం ఆ కాలము మంచి కాలం రావడమేమో, ఆ కాలము సృష్టికి కారణమవుతోందేమో అని కాదు. పెరుమాళ్ళు ఈ శరీరములు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవతత్వాన్ని అంతటినీ కూడా చూసి ఆయన మనసులోనే జాలి కలిగి ఆయన మనసులో దయ ఉప్పొంగేటటువంటి స్థితినే కాలే సంసతి యోగ్యత అనేటటువంటి మాటతోటి ఇక్కడ భట్టరు వారు తెలియజేస్తున్నారే తప్ప ఏదో కాలం వచ్చి స్వామి సృష్టి చేసేటటువంటి సమయం ఆసన్నమైంది, మీరు సృష్టి ఆరంభించండి అని కాలమేమీ వచ్చి అది కారణం అవ్వదు. కాలం మంచి కాలం వచ్చింది అంటే పెరుమాళ్ళ హృదయంలో మనందరి మీద కూడా దయ ఉప్పొంగినటువంటి సందర్భాన్ని మంచి కాలం ఆసన్నమైనట్టుగా ఇక్కడ భావిస్తూ అలా మంచి కాలం ఆసన్నం అవ్వగానే పెరుమాళ్ళు లోకాల్లో జీవులను ప్రవేశపెడుతూ వారందరికీ మరొక అవకాశాన్ని ఇచ్చి ఆ తల్లి యొక్క కటాక్ష పాత్రలు అయ్యేటట్టుగా చేస్తున్నాడు స్వామి అని ఈ శ్లోకంలో భట్టరు వారు అనుగ్రహించారు. కాలే సంసతి యోగ్యతాంచిదచిదో అన్యోన్యమాలింగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తింద్రియై అండానావరణై సహస్రమకరోత్ తాన్ భూర్భవస్వర్వతః శ్రీరంగేశ్వర దేవితే విహృతయే సంకల్పమానః ప్రియః. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం. సఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.